ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అరచేతిలోనికి నరకం వచ్చిన తర్వాత, అరచేతిలో నరకం అని తెలుసు కదా, ఈ అరచేతిలోనికి నరకం వచ్చిన తర్వాత చాలా బిజీ అయిపోయారు కదా. బిజీ అంటే బిజీ. ఒక 20 years బ్యాక్ లేదా 15-20 years బ్యాక్, మా తల్లులు తండ్రులు జాగ్రత్తగా వినండి, 15-20 years బ్యాక్ అమ్మాయి ఇంటికి కాలేజ్ నుంచి తిన్నగా వచ్చేసిందంటే, ఇంటికి వచ్చేసింది అంటే చాలు, తల్లి ప్రశాంతంగా వంట చేసుకుంటుంది, ప్రశాంతంగా తన పనులు చేసుకుంటుంది. బిడ్డలు ఇంటికి వచ్చేసారు అని అంటే చాలు, తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ప్రశాంతంగా పడుకోవచ్చు. ఎందుకని మా అబ్బాయి ఇంటికి వచ్చేసాడు, మా అమ్మాయి ఇంటికి వచ్చేసింది. పిల్లలు ఇంటికి వచ్చేసారు అని తెలిస్తే చాలు, తల్లికి తండ్రికి ఎంత ధైర్యమో. కానీ ఈరోజు ఆ ధైర్యము లేదండి. ఈరోజు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఇంటిలో ఉన్నా సరే చేయకూడని పాపిష్టి పనులు చేసేటటువంటి దౌర్భాగ్యమైన ఒక ఇన్స్ట్రుమెంట్ చేతిలోకి వచ్చి పడింది. ఏమిటది చెప్పండి? సెల్ ఫోన్. ఎంతమంది తండ్రులు ఈరోజు ఎడవటం లేదు, ఎంతమంది తల్లులు ఈరోజు ఎడవట్లేదు. మా అబ్బాయి చెడిపోతున్నాడండి, మా అమ్మాయి చెడిపోతుందండి. ఏ స్నేహితులతో తిరుగుతుందా, ఇంటికి రావట్లేదా, చెడు తిరుగుళ్ళ, అస్సలు మా అమ్మాయి బయటికే వెళ్ళదండి, మరి ఎలా చెడిపోతుంది? అస్తమాను గదిలోనే ఉంటుందండి. ఒకరోజు సడన్గా వెళ్ళి చూస్తే తెలిసిందండి బూత్ సినిమాలు చూస్తూ కూర్చుందని. సడన్గా వెళ్తే చూస్తే తెలిసిందండి బూత్ సినిమాలు చూస్తూ ఉన్నాడని. ఒకప్పుడు బయటికి వెళితేనే చెడిపోయే అవకాశం, కానీ ఈరోజు సెల్ ఫోన్ వల్ల బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సెల్ ఫోన్లో రకరకాల పాపిస్టి ఎంటర్టైన్మెంట్స్ వచ్చేసినాయి. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ఒకప్పుడు 9 గంటలు 9:30 10 గంటలు కదా ప్రశాంతంగా భార్యాభర్త కుటుంబం పడుకునేది. ఈరోజు పరిస్థితి అలా లేదు. 9:30 10 10:30 11 11:30 12 12:30 1 2 3 4 5 6. ఒకప్పుడు కొన్ని పట్టణాలను చూసి అనేవాళ్ళు సిటీ నెవర్ స్లీప్స్ అని చెప్పేసి. న్యూయార్క్ లాంటి సిటీ, లాస్ ఏంజల్స్ లాంటి సిటీ, టోక్యో లాంటి సిటీ, వాటికి సాధారణ ఏమంటారంటే సిటీ నెవర్ స్లీప్స్. ఆ సిటీ ఇక పడుకునే ఛాన్స్ లేదు, అది ఎప్పుడు మెలకుగానే ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే ఆ సిటీలో ఎప్పుడు చూసినా ప్రజలు ఉంటారు. మీరు అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళినా సరే సిటీలో ప్రజలు తిరుగుతూనే ఉంటారు. కానీ ఈరోజు మన హైదరాబాద్ కూడా ఎంతో కొంత అలాగే తయారైంది. నైట్ 12 o'clock కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది, తెలుసా మీకు? ఈరోజు మన పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి. తల్లులు తండ్రులు, టైంకి పడుకోలేకపోతున్నాం, టైంకి లేవలేకపోతున్నాం. ఏం చేస్తున్నాం? ఎందుకు పడుకోలేకపోతున్నావు? తమ్ముడు వింటున్నావా? చెల్లి వింటున్నావా? సహోదరి సహోదరుడు వింటున్నావా? ఎందుకు టైంకి పడుకోలేకపోతున్నావు? ఏం చేస్తున్నావు? ఈ ప్రశ్న ఖచ్చితంగా నువ్వు జవాబు ఇచ్చి తీరాలి. ఎందుకని? నువ్వు ఇచ్చే జవాబు మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మర్చిపో మాకు. దేవుడు మనిషికి రాత్రి ఇచ్చాడు, అలాగే పగలు ఇచ్చాడు. రాత్రిని దేవుడు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే విశ్రాంతి తీసుకోమని. పగలు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే పగలు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే ప్రయాసపడి పని చేయమని. యేసుక్రీస్తు అంటాడు, పగలు ఉన్నంత కాలము నేను నా తండ్రి పని చేయాలి. పగలు ఉన్నంత కాలం అంటే 12 గంటలు పని చేయాలి. అలాగే పనిచేశాడు యేసయ్య. రాత్రి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. కాబట్టి సాయంత్రం యేసుక్రీస్తు ఒలీవ కొండపైకి వెళ్ళేవాడు. తండ్రి సన్నిధిలో తండ్రి చెంత విశ్రాంతి తీసుకునేవాడు. కానీ ఈరోజు మనలో చాలామంది జీవితాలు ఎక్సెంట్రిక్ అయినాయి. దేవుని యొక్క సృష్టి విధానాన్ని కూడా మనం ఎక్సెంట్రిక్ చేసేసుకున్నాం. క్రమశిక్షణ పాటిస్తే మంచిది. క్రమశిక్షణ తప్పి జీవిస్తున్నట్లయితే జాగ్రత్త పడమని మనవి చేస్తున్నాను.